శ్రీమతే రామానుజాయ నమః. శ్రీభద్రాజల దివ్యధామ నిరతం పద్మాసనస్థం ప్రభుం వామాంకాంకిత సీతయా విలసితం సౌమిత్రిణా సేవితం శంఖం చక్ర శరాసనాభజ శరాన్ సవ్యేతరోర్ధక్రమాత్ బిభ్రచ్చారు చతుర్భుజం భవహరం వైకుంఠ రామం భజే. ఓంకార రాముడు, వైకుంఠ రాముడు, రామనారాయణుడు అనే విలక్షణ నామత్రయ విరాజమానుడైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దివ్య సన్నిధిలో శ్రీ పరాభవనామ సంవత్సర వసంతపక్ష నవాన్నిక ధ్వజారోహణ తిరుకల్యాణ మహోత్సవాలు ఉగాది నాడైనటువంటి నేడు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఉదయం గోదావరి నదికి వెళ్లి ఆచార్య బ్రహ్మర్తుకులంతా కూడా వెళ్ళి గోదావరి నదీ తీర్థాన్ని తీసుకొని వచ్చి స్వామివారికి ఆరాధనాది కైంకర్యాలన్నీ నిర్వర్తించడం. ఆ తర్వాత ఈ బ్రహ్మోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. బ్రహ్మోత్సవాలన్నీ కూడా ఈ జరిగేటువంటి ఉత్సవం అంతా కూడా విష్ణు సేనాధిపతి అయినటువంటి శ్రీ విశ్వక్సేనుల వారి ఆధ్వర్యములో జరుగుతాయి అని మనకి జరగాలి అని ఆగమశాస్త్రం నిర్దేశిస్తోంది. అందువల్ల ముందుగా ఆచార్య బ్రహ్మ ఋత్వికులంతా కూడా విశ్వక్సేనుల ఆళ్వార్ల వారి సన్నిధికి వెళ్లి విశ్వక్సేన సన్నిధిలో విశ్వక్సేనుల వారిని ప్రార్థన చేసి, స్వామి మీరు ముందుండి మాకు ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వర్తింపజేయవలసిందిగా విశ్వక్సేనుల వారిని ప్రార్థన చేసి వారి సన్నిధి నుండి ఆలయానికి ఊరేగింపుగా రామచంద్ర మహాప్రభు వారి దివ్య సన్నిధికి ఆ విశ్వక్సేనుల వారిని ముందుగా పెట్టుకొని వారి సాన్నిధ్యంలో స్వామివారి దగ్గరికి వెళ్లి స్వామి వారిని ప్రార్థన చేసి ఈ అనుజ్ఞ తీసుకోవడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవం అంతా కూడా ఏ విధమైనటువంటి నిర్విఘ్నాలు లేకుండా అన్ని సజావుగా సక్రమంగా మా చేత నిర్వహింపజేయి స్వామి అని చెప్పి భద్రాచల రామచంద్ర స్వామి వారిని ప్రార్థన చేస్తూ, ఇక్కడ ప్రార్థన చేసేటువంటి విధానంలో కూడా ప్రాచీనంగా ఒక విధానం ఉంది. శ్రీమన్నారాయణ భగవన్ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర నూపుర పీతాంబరధర ఖగవాహన అర్ణవశయన అంటూ అద్భుతమైనటువంటి ఒక చూర్ణికని స్వామివారి సమక్షంలో ప్రార్థన చేసి ఈ మహోత్సవానికి స్వామివారి వద్ద అనుజ్ఞ తీసుకొని ఆ తర్వాత శ్రీ వైష్ణవోత్తములు, పాంచరాత్రాగమ విశారదులు, బ్రహ్మవేత్తలు, వేద విధులు, పూర్వార్చకులు అందరినీ కూడా పెద్దలందరినీ కూడా నమస్కరించుకొని వారి సమక్షంలో విశ్వక్సేనుల వారికి శ్రీ శఠారి మర్యాదని సమర్పించి అప్పుడు ఉత్సవమూర్తుల వద్ద మండపంలో ప్రత్యేకమైన మండపంలో స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనాది కైంకర్యాలన్నీ నిర్వర్తించి పరిషత్ ప్రార్థన గావించుకొని ఈ బ్రహ్మోత్సవంలో ఎవరెవరు ఏ ఏ విధులు నిర్వర్తించాలో అనేక మంది కైంకర్య పరులు ఈ స్వామివారి సేవలో పాల్గొంటారు. ఆచార్యుడిగా, బ్రహ్మగా, ఋత్విగా, వేద విధులుగా ఎవరెవరు ఏమేమి కైంకర్యములు స్వామికి చేయాలో వారిని మంత్రపూతంగా స్వామివారి సమక్షంలో వరణ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత రక్షాబంధన కార్యక్రమాన్ని ముందుగా మూలవర్లకి, ఆ తర్వాత ధ్రువబేరం, ఉత్సవ బేరం, మూలవర్లు ధ్రువబేరం, ఆ తర్వాత ఉత్సవమూర్తుల దగ్గర కర్మార్చాబేరం అందరికీ కూడా ఈ కౌతుక ధారణ అనేటువంటి దాన్ని నిర్వహించడం జరుగుతుంది. కౌతుక ధారణలో కూడా ఒక విశేషం ఉంది. ఈ కౌతుక రక్షాబంధనాలన్నిటికీ అధిదేవత ఎవరు అంటే సాక్షాత్తుగా సుదర్శన భగవానుడు. అంతేకాక స్వామి యొక్క శ్రీవత్సంలో యోగలక్ష్మి అనేటువంటి అమ్మవారు ఉంటారని మనకి ఆగమశాస్త్రం తెలుపుతోంది. ఆ విధంగా భద్రాచల రామచంద్ర మహాప్రభు వారి శ్రీవత్సంలో ఉండేటువంటి ఆ యోగలక్ష్మి అమ్మవారిని ఆ రక్షాబంధన అధిదేవతగా ఆ రక్షా సూత్రాల యందు ఆవాహన చేసి అర్చించి ఆ రక్షాబంధనాలతో ఈ పుష్పయాగం అయ్యేంత వరకు కూడా మాకు ఏ విధమైనటువంటి ఈ మహోత్సవం అంతా కూడా సమృద్ధిగా జరగాలని స్వామిని ప్రార్థన చేస్తూ అదే విధంగా ఇందులో పాల్గొనేటువంటి వారందరికీ కూడా తగిన అధికారాన్ని కల్పించమని స్వామిని ప్రార్థిస్తూ ఏ విధమైన జాతాది అశౌచాలన్నీ కూడా కలగకుండా ఉండునట్లుగా సంకల్పం చెప్తూ ఈ రక్షాబంధనాన్ని ధరించడం జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారికి నవ కలశాలతో విశేష స్నపన తిరుమంజన కార్యక్రమం చాలా వైభవంగా నిర్వర్తింపజేయడం జరిగింది. ఈ ఉత్సవారంభ స్నపనంతో ఈ స్వామివారి వసంతపక్ష తిరుకల్యాణ నవాన్నిక ధ్వజారోహణ తిరుకల్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు సాయంత్రం స్వామివారికి తిరువారాధన కార్యక్రమం సాయంత్రం 4 గంటలకి ఆలయంలో భోవేరం వద్ద తిరువారాధన కార్యక్రమాన్ని నిర్వర్తించుకొని స్వామివారిని ప్రార్థన చేసి ఈ రోజు ఈ మహోత్సవం అంతా కూడా సమృద్ధిగా సాగాలి అనే సంకల్పంతో అంకురారోపణ చేయడం జరుగుతుంది.
దానికోసం ముందుగా మృత్సంగ్రహణం అంటే మట్టిని సేకరించాలి, పుట్టమన్ను అర్చన అంటారు. దానికోసం మన గోవిందరాయ స్వామి వారి ఆలయానికి ఊరేగింపుగా వెళ్ళడం జరుగుతుంది. ఈ రోజు ఉత్సవంలో ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఈ రోజు జరిగే ఈ మృత్సంగ్రహణ ఉత్సవంలో ప్రత్యేకంగా స్వామివారి సర్వ సైన్యాధిపతి అయినటువంటి విశ్వక్సేనుల వారి సమక్షంలో ఈ ఉత్సవం ప్రారంభం అవుతుంది. విశ్వక్సేనుల వారిని, ఆంజనేయ స్వామి వారిని, గరుత్మంతుల వారిని, సుదర్శన స్వామిని వారందరినీ కూడా ఈ రోజు తిరువీధి సేవలో భద్రాచల రామచంద్ర మహాప్రభువు వారు ఉత్సవ మూర్తులతో పాటు వీరందరినీ కూడా ప్రత్యేకమైన వాహనంలో తిరువీధి సేవగా తీసుకుని వెళ్లి స్థానిక గోవిందరాజ స్వామి వారి ఆలయంలో మృత్సంగ్రహణం అనేటువంటి కార్యక్రమాన్ని మంత్రపూతంగా ఆగమశాస్త్ర విహితముగా చేయడం జరుగుతుంది. అక్కడ వరాహస్వామిని, భూమిదేవిని ఆవాహన చేసి అర్చించి ఆ మృత్తికని సేకరించి ఆ మృత్తికని వేద వాద్య పురస్సరముగా భద్రాద్రి రామచంద్ర మహాప్రభు వారి దివ్య సన్నిధికి తీసుకుని వచ్చి ఇక్కడ రాత్రి సమయంలో అంటే పంచాంగ శ్రవణాది కార్యక్రమం పూర్తయిన పిదప యాగశాలలో అంకురారోపణ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. ఈ రోజు నుంచి ఈ అంకురారోపణ ప్రతిరోజు అంకురారోపణ గావించిన తర్వాత ప్రతినిత్యం కూడా యాగశాలలో ఉండేటువంటి ఆ ద్వార దేవతలు వీరందరికీ కూడా ప్రతినిత్యం అర్చనాదులు జరుపుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. ప్రధానమైన నవాన్హిక దీక్ష 25వ తారీఖు సప్తమి నాడు ధ్వజారోహణతో ప్రారంభమవుతుంది. దానికి పూర్వరంగ కార్యక్రమాలు వరుసగా మనకి క్రమంగా జరుగుతాయి. భక్తులంతా స్వామివారికి జరిగేటువంటి ఈ వసంత పక్ష నవాన్హిక ధ్వజారోహణ తిరుకల్యాణ మహోత్సవాల్లో పాల్గొని స్వామిని సేవించి తరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.